ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారని తలస్తూ మీకోసం ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఏమని రాయబడింది అంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో పలుకుతున్నటువంటి కొన్ని మాటలు మనకి ఈ వచనంలో ఇలా కనబడుతూ ఉన్నాయి. యేసయ్య వాళ్ళకు చెప్తూ ఉన్నాడు, మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని యేసయ్య అంటున్నాడు. నిజానికి శిష్యులందరూ కూడా యేసు ప్రభు యొక్క మాట మేరకు వారి గృహాలని, వారికి కలిగిన సమస్తాన్ని కూడా విడిచిపెట్టి ఆయనను వెంబడించడానికి నిర్ణయం తీసుకొని ఆయన వెంట వచ్చి 3.5 సంవత్సరాల పాటు ఆ సువార్త పరిచర్యలో యేసు ప్రభుతో కూడా ఉండి ఆయన వెంట వెళ్తూ ప్రజలకు సువార్త చేస్తూ ఎన్నో అద్భుత కార్యాలని, సూచక క్రియలని యేసయ్య జరిగిస్తూ ఉంటే ఎన్నో విషయాల్ని చూస్తూ వాళ్ళు సంతోషిస్తూ ఆయన ఎక్కడుంటే అక్కడ ఉన్నారు, ఆయన ఎక్కడ తింటే అక్కడ తిన్నారు, ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకున్నారు, ఆయనతో కలిసి సహవాసం చేస్తూ ముందుకి కొనసాగారు. అయితే ఓ పర్టికులర్ సమయం వచ్చింది. యేసు ప్రభువారు ఎందుకొరకైతే భూమి మీదకు వచ్చారో ఆయన శిలువ మరణ కార్యక్రమాన్ని జరిగించేటటువంటి సమయం ఆసన్నమయ్యింది. ఇక ఆ తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోతారు. ఇది ప్రొసీజర్. అయితే ఇది జరిగే సమయానికి శిష్యులకి ఒక రకమైన బాధ మనసులోనికి వచ్చింది. ఎందుకని అంటే, ఇన్ని రోజులు యేసు ప్రభుతో కలుస్తున్నాం, ఇన్ని రోజులు ఆయనతో కలిసి సహవాసం చేస్తూ ముందుకి కొనసాగాము, ఆయన ఉన్నాడు కాబట్టి మనకి ధైర్యంగా ఉండేది, ఆయన ఎక్కడుంటే అక్కడ ఉండే వాళ్ళం, ఏ చేస్తే చేసేవాళ్ళం, ఆయన ఉన్నాడు కాబట్టి మనకు ఒక ధైర్యంగా ఉంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, ఆయన శిలువ మరణం పొంది తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంటి? మనం ఎలా ఉండాలి? ఒక ఏర్పాటు మేరకు, ఒక ఒడంబడిక మేరకు మనం సువార్త పరిచర్యలోనికి వచ్చాం. తర్వాత ఎలాగ సువార్త పరిచర్యని కొనసాగించాలి? మన పరిస్థితి ఏంటి అనే ఒక రకమైనటువంటి భయము, ఒక రకమైనటువంటి బాధ, ఒక రకమైన కలవరం శిష్యుల మనసులోనికి వచ్చేసింది. అప్పుడు ఆయన వారిని ధైర్యపరిచేటటువంటి క్రమంలో ఈ 14వ అధ్యాయంలో ఎన్నో విషయాల్ని తెలియపరుచుకుంటా వచ్చి ఈ 27వ వచనంలోకి వచ్చేసరికి ఒక విలువైన మాటని శిష్యులకి దేవుడు తెలియచేశాడు. మీ హృదయమును కలవరపడనీయొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కలవరపడుతున్నారు, నేను వెళ్ళిపోతున్నానని, మీతో లేనని, తర్వాత పరిస్థితి ఏంటని, ఎలా జీవించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటని ఒక రకమైన టెన్షన్ పడుతున్నారు, కలవరపడుతున్నారు. మీరు అలా ఉండకండి, భయపడకండి, కలవరపడనివ్వకండి అని దేవుడు తన శిష్యులకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ మాటని తెలియపరుస్తూ ఆయన ఈ వచనంలో ఏమంటున్నారు అంటే, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు, కాబట్టి మీ హృదయాలని కలవరపడనీయద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వారిని ధైర్యపరిచేటటువంటి క్రమంలో వారికి తెలియపరుస్తున్నటువంటి ఒక విషయం ఏంటి అనంటే, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు. శాంతి అనగా సమాధానం. దేవుడు తన సమాధానాన్ని మనకి అనుగ్రహిస్తున్నాడట. ఆయన శాంతినే మనకి అనుగ్రహిస్తున్నాడట. ఆ శాంతి ఎలా ఉంటుంది అంటే, లోకం ఇచ్చినట్టుగా ఉండదట. లోకంలో కూడా శాంతి ఉంటుంది, లోకంలో కూడా సమాధానం అనేది ఉంటుంది, లోకంలో కూడా సంతోషం అనేది ఉంటుంది. అవి ఎలా ఉంటాయి అని అంటే తాత్కాలికంగా ఉంటాయి. అంటే కొంచెం సేపు ఒకలాగా బాధగా ఉందనుకోండి, మనస్సు కష్టంగా ఉందనుకోండి, ఫోన్లోనో టీవీలోనో ఒక కామెడీ షో చూసామనుకోండి, బాగా నవ్వుకుంటాం. అప్పుడు మన బాధ అంతా కూడా మర్చిపోతాం, మన ఆలోచనలు డైవర్ట్ అయిపోతాయి. అప్పుడు అది ఎలా ఉంటుంది అని అంటే, మనసు కొంచెం ఏదో మైండ్ డైవర్ట్ అయిపోయి కొద్దిగా రిలీఫ్ అయినట్టుగా ఉంటుంది. ఇది తాత్కాలికమైనటువంటి సంతోషం, తాత్కాలికమైనటువంటి సమాధానం. ఎవరైనా ఒక మనిషి వచ్చారనుకోండి, 4 మాటలు చెప్పి మనల్ని ఆదరించారనుకోండి, మన ఆలోచన మారిద్ది.
సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. వారితో మాట్లాడుతున్నప్పుడు మైండ్ ఆలోచన అంతా డైవర్ట్ అయిపోయి మన మనసులో ఉన్న బాధను మర్చిపోతూ ఉంటాం. ఒక ఆహ్లాదకరమైన స్థలానికి వెళ్ళినప్పుడు, మనకిష్టమైనది చేస్తున్నప్పుడు, మనకిష్టమైనది చూస్తున్నప్పుడు, మనకిష్టమైన వ్యక్తులతో ఉంటున్నప్పుడు, అంటే లోకంలో ఏదైతే మనకు కొద్దిగా సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుందో దాన్ని మనం ఎక్కువగా చేయటానికి ఇష్టపడతాం బాధగా ఉన్నప్పుడు. ఎందుకంటే దానివల్ల మనకేదో సమాధానం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది అనే ఆలోచనతో. అయితే అది ఎలాంటిది అని వాక్యం చెప్తుంది అంటే తాత్కాలికమైనదట. టెంపరరీ. కాసేపు ఉండి తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోంగానే, ఆ స్థలం నుంచి బయటికి రాంగానే, కామెడీ షో అయిపోంగానే, ఆ ఇష్టమైన సినిమాలు అయిపోంగానే మళ్ళీ యథావిధిగా ఎలా ఉంటుంది అంటే మన పరిస్థితి ఏంటో దాన్ని బట్టి మన హృదయం అనేది కలవరం చెందుతూనే ఉంటుంది. బాధ కలుగుతూనే ఉంటుంది. మళ్ళీ కన్నీరు వస్తూనే ఉంటుంది. బాధలు అనుభవించాల్సి వస్తూనే ఉంటుంది. అది లోకంలో కలిగేటటువంటి శాంతి, తాత్కాలికంగా కలిగేటటువంటి సమాధానం. కానీ దేవుడు ఇచ్చేది అలా ఉండదట. నేనిచ్చే శాంతి ఎలా ఉంటుంది అంటే తాత్కాలికమైనది కాదు, లోకం ఇచ్చినట్టుగా ఉండేది కాదు. నేనిచ్చే శాంతి ఎలా ఉంటుంది అంటే పర్మనెంట్‌గా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్థిరంగా ఉంటుంది. పరిస్థితుల్ని బట్టి ఆ శాంతి మారిపోదు. పరిస్థితుల్ని బట్టి సంతోషం మారిపోదు. మేలు జరిగినప్పుడు బాగా ఆనందపడి, కీడు జరిగినప్పుడు బాగా దుఃఖపడేటట్టుగా ఉండదు నాలో. మేలు జరిగినప్పుడు ఎంతో సంతోషం కలుగుతుందో, కీడు జరిగినా కూడా అంతే సంతోషం కలిగిద్ది. దేవుడు ఒక కార్యం చేసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో, ఒక నష్టం వచ్చినప్పుడు కూడా అంతే ఆనందం కలుగుతుంది. వాక్యానుసారం అది. దేవుడిచ్చే సమాధానం అది. దేవుడిచ్చే సంతోషం అది. దేవుని దగ్గర నుంచి వచ్చేవన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని విడిచి వెళ్ళిపోవు. ఆయన కృప, ఆయన కనికరం, ఆయన జాలి, ఆయన సమాధానం, ఆయన ఇచ్చేటటువంటి సంతోషం, ఆరోగ్యం ఏదైనా సరే టెంపరరీ కాదు, అన్నీ కూడా పర్మనెంటే. లోకంలో మనం పొందుకునేదే టెంపరరీ. ఈ రోజు నుండి రేపు కనుమరుగైపోయేటటువంటి వాటిని కోసం మనము స్థిరంగా ఉండేటటువంటి శాంతిని అనుగ్రహించే దేవుని ఎప్పుడూ కూడా పోగొట్టుకోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా శాంతిని మీకు ఇస్తున్నాను, మీరు కలవరపడొద్దు, మీరు బాధపడొద్దు, ఏం జరుగుతుందనే టెన్షన్ రానివ్వద్దు, నా శాంతి నేను మీకు ఇస్తున్నాను, అది లోకం ఇచ్చినట్టుగా ఉండదు అని. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని సూటిగా ఒక మాట అడుగుతున్నాను. మీకున్న పరిస్థితుల్ని బట్టి, మీకున్న ఇబ్బందుల్ని బట్టి, మీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఆందోళన కలిగించి కలవర పెట్టేటటువంటి వాతావరణాన్ని బట్టి మీరు కృంగిపోతూ, బాధపడుతూ ఏం చేయాలి, రేపు మా పరిస్థితి ఏంటి, మా భవిష్యత్తు ఏంటి, మా పిల్లల్ని ఎలా చూసుకోవాలి, మా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, ఈ అప్పులు ఎలా తీర్చాలి, వీళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, దీనిని ఎలా కట్టాలి, ఎంతో నష్టపోయాము, ఎక్కడ తెచ్చి దీన్ని తీర్చాలి అని ఉన్నటువంటి వాటిని బట్టి, జరిగిన వాటిని బట్టి బాధకి, కృంగుదలకి లోనైపోయి కలవరపడుతూ, కృంగిపోతూ, ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక సంకటంలో పడినట్టుగా మారిపోయి ఒత్తిళ్లు గుండా వెళుతూ జీవితం ఎందుకు అని అసహ్యత కలిగి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవాలి అని ఆలోచన చేస్తున్నావా? అయితే దేవుడి ఉదయకాల సమయం సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. కలవరపడద్దు. మీ హృదయాన్ని కలవరపడనీయద్దు, వెరవనివ్వద్దు. ఎందుకంటే నా శాంతి నేను మీకు అనుగ్రహిస్తున్నాను. అది లోకం ఇచ్చినట్టుగా ఉండదు. నా శాంతి మీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ప్రజలు దేవుని దగ్గరికి వచ్చి సమాధానాన్ని పొందుకొని తిరిగి వెళ్ళారు. అది ఏ పరిస్థితి అయినా సరే దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. మంచి మార్గాల గుండా దేవుడు తీసుకువెళ్తాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడేటటువంటి ఒక స్త్రీ ఉంది. చాలా దుఃఖంలో ఉంది. అందరూ ఆవిడని అసహించుకుంటున్నారు. ఎంతోమంది వైద్యుల చుట్టూ తిరిగింది, కానీ ఫలితం లేకపోయింది. ఎంతోమందికి డబ్బులు ఖర్చు పెట్టింది, కానీ ఏ ప్రయోజనం లేదు. మనుషులందరూ చేదరించుకుంటున్నారు, దూరం పెడుతున్నారు. కుటుంబం అసహించుకుంటుంది. ఒక తృణీకరించబడిన జీవితం, ఒంటరితనం, బాధ, కృంగుదల, దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఒక్కతే. చేరదీసే వాళ్ళు లేరు, పలకరించే వాళ్ళు లేరు, పరామర్శించే వాళ్ళు లేరు. ఎవరైనా సరే ఏం చేస్తారు? ఆ పరిస్థితి నుంచి ఎలా విడిపిస్తారు? ఎవరి వల్ల కాదు. కానీ మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తుకి అసాధ్యమైనది లేదు. ఆవిడ ఒక్కతే ఎంతో బాధతో, ఎంతో అసమాధానంతో అల్లాడిపోతూ 12 సంవత్సరాల జీవితాన్ని గడుపుతూ వచ్చింది. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే, ఎంతటి బలహీనత అయినా, ఎంతటి కష్టతరమైన, ఎంతటి బాధాకరమైనదైనా, ఎంత బాధ పెట్టేదైనా ఇట్టే తీసేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విడుదలిచ్చేస్తాడు, సహాయపడతాడు. మంచి దేవుడండి ఆయన.
చాలా మంచి దేవుడు. ఆవిడకి ఈ విషయాలన్నీ తెలిసి ఎంతోమందికి స్వస్థత కలిగింది. నేను కూడా ఆయన దగ్గరికి వెళ్తాను, నాకు కూడా స్వస్థత కలుగుతుంది అని విశ్వాసంతో వెనకతట్టుగా వచ్చి, ముందుకొచ్చే ధైర్యం లేక వెనక నుంచి వచ్చి ఆయన వస్త్రపు చెంగునిట్లా ముట్టుకుంది. వెంటనే ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క ప్రభావం ఆమెలోనికి వెళ్ళి 12 సంవత్సరాలుగా ఆవిడ దేనిని బట్టి అయితే బాధపడుతూ వచ్చిందో ఆ రోగం నయం అయిపోయేలాగా సెకండ్స్లో కనుమరుగైపోయేటట్టుగా దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వైద్యులకు అది అసాధ్యమయ్యింది. డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టినా ఏ ఉపయోగం లేకపోయింది. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రభు దగ్గరకు వచ్చి అద్భుతమైన స్వస్థతను పొందుకుంది. ఆవిడతో దేవుడు అన్నాడు, అమ్మా, సమాధానము గలదానవై వెళ్ళు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం ఈ విషయాన్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నాను. దేవుడిచ్చే శాంతి ఆవిడికి జీవితకాల సంతోషాన్ని ఇచ్చింది. తృణీకరించిన వారు చేరదీస్తున్నారు, అసహించుకున్న వాళ్ళు తిరిగి ప్రేమిస్తున్నారు, నువ్వు వద్దు మాకు అని దూరంగా పెట్టేసిన వాళ్ళు నువ్వు కావాలి అని దగ్గరకు తీసుకుంటున్నారు. దేవుడిచ్చే సమాధానం అంత గొప్పగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు. నీ హృదయం కలవరపడుతుందా? దాన్ని బట్టి బాధతో కృంగిపోతూ ఎందుకు ఈ జీవితం అని ఒక రకమైన లోన్లీ ఫీల్లోకి వెళ్ళిపోతున్నావా? ఒంటరితనంతో కృంగిపోతున్నావా? ఆదరించే వాళ్ళు లేరు అని బాధపడుతున్నావా? ఏం పర్లేదు, దేవుడున్నాడు, కార్యం చేస్తాడు. 12 సంవత్సరాలుగా ఎవరూ చేయలేనటువంటి ఒక కార్యాన్ని దేవుడు అద్భుతమైన రీతిలో జరిగించగలిగినప్పుడు నీకు నాకు ఉన్నటువంటి సమస్య దేవుని దృష్టికి ఒక చిన్న నలక లాంటిది. అది ఎంత మనకి లక్షల కోట్ల రూపాయలది అయినా సరే దేవుని దృష్టిలో అది చాలా చిన్నది. అద్భుతం చేస్తాడు, కార్యం చేస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. కలవరపడద్దు, కృంగిపోవద్దు, భయపడొద్దు, వెనకడుగు వెయ్యొద్దు. జీవితం ఎందుకని తొందరపడద్దు. దేవుడున్నాడు, కార్యం చేస్తాడు. ఆయన శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాడు. ఆ శాంతి అద్భుతమైన కార్యాలు చూసేలాగా మనల్ని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ శాంతిని ఉదయకాల సమయం మీరందరూ పొందుకొందురుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మంచి సమయంలో నీ లేఖనాల్లో నుంచి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఎంతోమంది ప్రజలు వారికి ఉన్న పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి హృదయంలో ఎంతో కలవరపడుతున్నారు, భయపడుతున్నారు, కృంగిపోతున్నారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. నీ వాక్యం ద్వారా ప్రభువా, శిష్యుల్ని మీరు మీ మాటల ద్వారా ధైర్యపరిచినట్లు ఈరోజు నీ వాక్యం ద్వారా నీ ప్రజలకి నీవు పలికించిన ధైర్యంతో కూడిన మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ ద్వారా కలిగేటటువంటి శాంతి ప్రతి ఒక్కరికి సంపూర్ణంగా కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. లోకంలో తాత్కాలికమైన దాన్ని విడిచి స్థిరమైన దానిని అనుగ్రహించే నీ వైపు చూసే కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ఈ ఉదయకాలపు దీవెనలతో దీవించి మీ ద్వారా కలిగేటటువంటి సంతోష సమాధానాలు, ఐక్యత, ప్రేమలు, ఆరోగ్యాలు, నెమ్మది, సమాధానాలు వారు పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నానే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.